హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన జీకే కరెంట్ అఫైర్స్ అనేది క్లాసెస్ కంటిన్యూ చేద్దాం. సో చూడండి, ఫస్ట్ వన్, గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ వాస్ ప్యాట్రనైజ్డ్ బై. సో గాంధార స్కూల్ అనేది ఎవరు స్టార్ట్ చేశారు అంటే ఆప్షన్ 3 కుషన్స్. నెక్స్ట్, చైర్మన్ ఆఫ్ ద 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ వాజ్. సో 4వ బౌద్ధ మండలి చైర్మన్ ఎవరు అంటే ఆప్షన్ 1 వసుమిత్ర. రైత్వారీ ల్యాండ్ సెటిల్మెంట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై. సో రైత్వారీ సిస్టమ్ని ఎవరు ప్రతిపాదించారు? ఆప్షన్ 2 మున్రో. ఎవరు స్టార్ట్ చేశారు, ప్రవేశపెట్టారు అంటే మున్రో రైత్వారీ సిస్టమ్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేషనల్ లీడర్ వాజ్ హెయిల్డ్ యాజ్ ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో ఐరన్ మ్యాన్ అనే చాలా ఇంపార్టెంట్. వల్లభాయ్ పటేల్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ అలాగే లైక్ కూడా చేస్తున్నాను. పాల్ఘట్ మణి అయ్యర్ ఈజ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంటలిస్ట్. సో ఏ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తారు పాల్ఘట్ మణి అయ్యర్ అంటే ఆప్షన్ 2 మృదంగం. ద బౌండరీ లైన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. సో ఇండో పాక్ లైన్ బార్డర్ని ఏమంటారంటే రాట్క్లిఫ్ లైన్. సో చూడండి, మెక్మోహన్ లైన్ వచ్చేసి ఇండియా అండ్ చైనా. నెక్స్ట్, హెడ్ క్వార్టర్స్ ఆఫ్ సెంట్రల్ రైల్వేస్. సో సెంట్రల్ రైల్వేస్ యొక్క హెడ్ క్వార్టర్ ఆప్షన్ 4 ముంబై. ఖోన్స్ ఆర్ ద ట్రైబల్ గ్రూప్స్ ఆఫ్ ఆప్షన్ 3 ఆంధ్రప్రదేశ్. గిరిజనులు ఎక్కడ ఉంటారు అంటే ఆంధ్రప్రదేశ్లో. గుంటూరు ఈజ్ ఫేమస్ ఫర్ దిస్ ఇండస్ట్రీ. గుంటూరు అనేది కాటన్ ఇండస్ట్రీకి చాలా ఫేమస్. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. రైట్ టు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఈజ్ మెన్షన్ ఇన్ దిస్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. రైట్ టు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది ఆర్టికల్ 21A 6 to 14 years వరకు కంపల్సరీ ఎడ్యుకేషన్ అనమాట, ఫ్రీ అండ్ కంపల్సరీ. దిస్ అన్ఎంప్లాయ్మెంట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ద కెనీసియన్ అన్ఎంప్లాయ్మెంట్. ఆప్షన్ 2 సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్, సిల్వర్ ఫైబర్ రివల్యూషన్ రిఫర్స్ టు ద ప్రొడక్షన్ ఆఫ్ ఆప్షన్ 1 కాటన్. సిల్వర్ SET is the share price index of this country. ఆప్షన్ 4 థాయిలాండ్. SET సెట్ అనున్నది ఏ దేశపు పేరు? ధర సూచిక థాయిలాండ్. నెక్స్ట్, దిస్ ఇయర్ ఆఫ్ ద 5-year plan in India is referred as the second green revolution. ఏ ఇయర్ని సెకండ్ గ్రీన్ రివల్యూషన్ అంటారంటే ఆప్షన్ 3 1983 to 84 ఇయర్ని. ఇఫ్ వీ మిక్స్ ద ప్రైమరీ కలర్స్ ఆఫ్ రెడ్ అండ్ గ్రీన్ వీ కెన్ సెట్. సో రెడ్ అండ్ గ్రీన్ కలర్ యొక్క మిక్స్ని ఎల్లో కలర్ అని అంటారు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద గవర్నర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఎట్ ప్రెజెంట్ ఈజ్ ఆప్షన్ 4 కేసరీనాథ్. సో త్రిపతి. వెస్ట్ బెంగాల్ యొక్క ప్రెజెంట్ అంటే 2018లో గవర్నర్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ యొక్క గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠి. సో ప్రజెంట్ అయితే వెస్ట్ బెంగాల్కి గవర్నర్ వచ్చేసి సివి ఆనంద బోస్ 2025కి. దిస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ వరల్డ్స్ డయాబెటిక్స్ డే. ఆప్షన్ 2 నవంబర్ 14. సో నవంబర్ 14ని ప్రపంచ మధుమేహాల దినోత్సవంగా ప్రకటించబడింది, నవంబర్ 14. నెక్స్ట్, ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్ FERA. ఫెరా యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్. నెక్స్ట్, ప్రైడ్ అండ్ ప్రీజుడిస్ ఈజ్ ద ఫేమస్ నోవెల్ ఆఫ్ ఆప్షన్ 1 జేన్ ఆస్టిన్. సో జేన్ ఆస్టిన్ యొక్క ప్రముఖ నవల ప్రైడ్ అండ్ ప్రీజుడిస్. యునెస్కో హ్యూమన్ రైట్స్ అవార్డ్ వాజ్ క్రియేటెడ్ ఇన్ ద ఇయర్. యునెస్కో మానవ హక్కుల అవార్డును 1978. ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. 1978న ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఇండియా ఎట్ ప్రెజెంట్ రెస్పెక్టివ్లీ ఆర్. సో ప్రెజెంట్ యూనియన్ స్టేట్స్ వచ్చేసి 29 అండ్ యూనియన్ టెరిటరీస్ వచ్చేసి 7. ఎప్పుడంటే 2018 ప్రకారం అనమాట. సో 2018-19 ప్రకారం అయితే 29 స్టేట్స్ అండ్ 7 యూనియన్ టెరిటరీస్, అండ్ ప్రెజెంట్ వచ్చేసి 28 స్టేట్స్ 8 యూనియన్ టెరిటరీస్. నెక్స్ట్, బీటీ కాటన్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్. ఆప్షన్ 1 బీటీ కాటన్ అని అంటారు. దాన్ని ఫుల్ ఫామ్ బీటీ అంటే బ్యాక్టీరియం కాటన్ అని అంటారు. నెక్స్ట్, ద ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్ IoT ఈజ్. IoT యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ హీట్ ట్రాపింగ్ గ్రీన్ హౌస్ గ్యాస్. సో గ్రీన్ హౌస్ గ్యాస్ యొక్క ఇంపార్టెంట్ ప్రధాన వాయువు ఏది అంటే ఆప్షన్ 4 కార్బన్ డైఆక్సైడ్ CO2. ద నేషనల్ బర్డ్ ఆఫ్ ఇండియా. నేషనల్ బర్డ్ ఏది అంటే పికాక్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, అందరికీ తెలిసిందే. మార్కో పోలో విజిటెడ్ ఇండియా డ్యూరింగ్ ద రీజన్. సో
of option 1 Pandyas. This Indian was awarded Nobel Prize in 1979. సో 1979 నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది ఇండియాలో అంటే ఆప్షన్ 3 మదర్ తెరీసా. 1979. The chairman and members of National Human Rights Commission are appointed by option 4 the President of India. సో చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్, సో నేషనల్ హ్యూమన్ రైట్స్ NHRCE యొక్క చైర్మన్ని అండ్ మెంబర్స్ని ఎలెక్ట్ చేసేది ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భరతనాట్యం ఇస్ ఎ క్లాసికల్ డ్యాన్స్ ఆఫ్ ది స్టేట్ ఆప్షన్ 2 తమిళనాడు. అండ్ అలాగే గార్బా ఇందాకల్లో అయితే చూసుకున్నాము, గార్బా అనేది గుజరాత్కి సంబంధించింది ఫోక్ డ్యాన్స్. నెక్స్ట్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ఇండియా ఈజ్ ఆప్షన్ 2 భారతరత్న. సో హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ వచ్చేసి భారతరత్న. ద నేషనల్ వాటర్ బోర్డ్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ ఆప్షన్ 4 1919. సో 1919 జాతీయ జల బోర్డు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. హరప్పా వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్ బై ఆప్షన్ 2 ఆర్బి దయా రామ్ సాహి. సో సాహిని అంటారు. హరప్పాను ఎవరు కనుగొన్నారు ఫస్ట్ అంటే ఆర్బి దయారామ్ సాహ్ని. నెక్స్ట్ ద ఆథర్ ఆఫ్ పంచతంత్ర వాజ్ ఆప్షన్ 3 విష్ణు శర్మ. అందరికీ తెలిసిందే విష్ణు శర్మ. పంచతంత్రంని ఎవరు రాశారు, రచయిత ఎవరు అంటే విష్ణు శర్మ. వన్ ఆఫ్ ద నవరత్నాస్ అండ్ ఫైనాన్షియల్ మినిస్టర్ అక్బర్స్ కోర్ట్ వాజ్ రాజా తోడర్మల్. అక్బర్ ఆస్థానంలో నవరత్నాలు, సో నవరత్నాలు 9 మెంబర్స్ ఉన్నారు కదా అక్బర్ ఆస్థానంలో, వాటిలో వచ్చేసి ఫైనాన్స్ మినిస్టర్గా ఉంది ఎవరు అంటే రాజా తోడర్మాల్. నెక్స్ట్ దిస్ ఇండియన్ బాండ్ వాజ్ appointed as the chief economist of the International Monetary Fund on October 3, 2018. 2018కి సంబంధించి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఈ యొక్క చీఫ్ ఎకనామిస్ట్ ఆప్షన్ 1 గీతా గోపీనాథ్. నేలకుర్తి సిక్కి రెడ్డి వన్ దిస్ నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్ ఇన్ 2018 ఆప్షన్ 3 అర్జున అవార్డ్. దిస్ ఈజ్ ఏ రిన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఆప్షన్ 2 సోలార్ ఎనర్జీ. సో సోలార్ ఎనర్జీది రీయూస్ చేసుకోవచ్చు అనమాట. అలాగే కోలు, పెట్రోలియం, న్యూక్లియర్ అనేవి ఇవి నాన్ రిన్యూవబుల్ రిసోర్సెస్. ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అండ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ కంట్రీ bagged UN Green Award for their efforts of ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఆప్షన్ 4 ఫ్రాన్స్. అంతర్జాతీయ సౌర కూటమిపై చేసిన కృషికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఏ దేశ అధ్యక్షుడు ఐక్యరాజ్య సమితి హరిత అవార్డును పొందారు ఆప్షన్ 4 ఫ్రాన్స్ యొక్క అధ్యక్షుడు. అండ్ అలాగే ఇండియా యొక్క ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇద్దరు కలిసి అనమాట. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ ఇంపోజ్ ప్రెసిడెంట్స్ రూల్ ఇన్ ఎనీ స్టేట్ అకార్డింగ్ టు దిస్ ఆర్టికల్ ఆప్షన్ 1 ఆర్టికల్ 356. భారత రాష్ట్రపతి ఈ అధికరణ ద్వారా రాష్ట్రపతి పాలనను ఏ రాష్ట్రంలోనైనా విధించవచ్చు అనేది 356వ అధికరణ కింద వస్తుంది. నెక్స్ట్ వెన్ డిడ్ ఇండియాస్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గ్రీవ్ ఎట్ 6.6% ఆప్షన్ 3 జూలై 2018. సో ఆర్బోరికల్చర్ అనేది దేనికి సంబంధించింది ఆప్షన్ 3 కల్టివేషన్ ఆఫ్ ట్రీస్ అండ్ shrubs. The person who spread green revolution in the world for the first time నార్మన్ బోర్లాగ్. సో గ్రీన్ రివల్యూషన్ని వరల్డ్ మొత్తం స్ప్రెడ్ చేసింది నార్మన్ బోర్లాగ్. దిస్ ప్లానెట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్నర్ ప్లానెట్స్ ఇన్ సోలార్ సిస్టమ్ ఆప్షన్ 4 వీనస్. ద హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ గ్యాస్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఈజ్ ఆప్షన్ 4 నైట్రోజన్. హైయెస్ట్ అట్మాస్ఫియర్లో నైట్రోజన్ యొక్క పర్సంటేజ్ వచ్చేసి 21% అనేది ఆక్సిజన్ ఉంటుంది అండ్ మిగతా 78% అనేది నైట్రోజన్ ఉంటుంది అండ్ 0.03% అనేది కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. సో హైయెస్ట్ ఏది అంటే నైట్రోజన్ 78%. నెక్స్ట్ ద స్టేట్ ఆఫ్ గోవా కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ ద ఇయర్ ఆప్షన్ 2 1987. At present, this state has the highest number of seats in Legislative Assembly option 1 Uttar Pradesh. As per Census 2011, these states should first and least places in terms of literacy respectively are option 3 Kerala and Bihar. So first
దేని ప్రకారం అంటే లిటరసీ ప్రకారం వచ్చేసి ఫస్ట్ వచ్చేసి కేరళ అండ్ లీస్ట్ తక్కువ లిటరసీ రేట్ ఎడ్యుకేషన్ అనేది తక్కువ ఉంది ఎక్కడ అంటే బీహార్లో, ఎక్కువ అయితే కేరళలో. నెక్స్ట్ సిల్వర్ రెవల్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు ఆప్షన్ 1. సిల్వర్ అంటే వైట్ కలర్, సో ఎగ్ అండ్ పౌల్ట్రీ ప్రొడక్షన్. ద గ్యాస్ యూజువల్లీ ఫిల్డ్ ఇన్ ఎలక్ట్రికల్ బల్బ్ ఈజ్ ఆప్షన్ 1 నైట్రోజన్. ఎక్కువగా నైట్రోజన్ అనేది యూస్ చేస్తారనమాట బల్బ్స్లో. ద స్మాలెస్ట్ కాంటినెంట్ ఈజ్ ఆప్షన్ 3 ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా అనేది స్మాలెస్ట్ కాంటినెంట్. ద కరెన్సీ ఆఫ్ అర్జెంటీనా ఈజ్ ఆప్షన్ 2 పేసో. అర్జెంటీనా యొక్క కరెన్సీ వచ్చేసి పేసో. ద లెజిస్లేచర్ ఆఫ్ ద సౌత్ ఆఫ్రికా ఈజ్ కాల్డ్ యాజ్ ఆప్షన్ 4 పార్లమెంట్. సో దక్షిణ ఆఫ్రికా శాసనసభను పార్లమెంట్ అని పిలుస్తారు సౌత్ ఆఫ్రికా యొక్క. ద ఫాదర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఈజ్, సో మ్యాథమెటిక్స్ యొక్క ఫాదర్ ఎవరు, గణిత శాస్త్ర పితామహుడు వచ్చేసి ఆర్కిమెడిస్ ఆప్షన్ 2. దిస్ లెజెండరీ పర్సన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఐరన్ మ్యాన్ వచ్చేసి ఆప్షన్ 1 సర్దార్ వల్లభాయ్ పటేల్. సో ఇది కూడా రిపీట్ అయిన బిట్టే. నెక్స్ట్ వరల్డ్ అడల్ట్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ఆప్షన్ 3 18th నవంబర్. అడల్ట్ డే వచ్చేసి 18th నవంబర్ ప్రపంచ వయోజన దినోత్సవం. సో వృద్ధుల దినోత్సవం వచ్చేసి October 1st. నెక్స్ట్ ద XXI కామన్వెల్త్ గేమ్స్. సో XXI అంటే 21, సో 10 10 1 అంటే 1, సో 21st కామన్వెల్త్ గేమ్స్ 2018 ఇయర్ వాజ్ హెల్డ్ ఎట్ ఆప్షన్ 2 గోల్డ్ కోస్ట్. నెక్స్ట్ ద ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్ ఏటీఎం. ఏటీఎం యొక్క ఎక్స్పాండెడ్ ఫార్మ్ వచ్చేసి ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్. నెక్స్ట్ ద స్టేట్ బర్డ్ ఆఫ్ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ యొక్క స్టేట్ బర్డ్ వచ్చేసి ప్యారెట్, సో రామచిలుక అంటారు. అండ్ అలాగే స్టేట్ యానిమల్ కూడా స్టేట్ యానిమల్ కూడా ప్రీవియస్ చూసుకున్న వీడియోలో అయితే వచ్చింది. నెక్స్ట్ ద ఫస్ట్ ఫ్లోటింగ్ మార్కెట్ వాజ్ ఓపెన్డ్ ఫర్ ద పబ్లిక్ ఇన్ January 2018 ఇన్ ఆప్షన్ 3 కోల్కతా. ఫ్లోటింగ్ మార్కెట్ వచ్చేసి కోల్కతాలో. నెక్స్ట్ 21st చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. సో 21st ఎలక్షన్ కమిషనర్ ఎవరు అంటే ఆప్షన్ 4 ఆచల్ కుమార్ జ్యోతి. ప్రజెంట్ వచ్చేసి రాజీవ్ కుమార్. 2018కి సంబంధించి అయితే ఆచల్ కుమార్ జ్యోతి అండ్ ప్రజెంట్ వచ్చేసి 2025కి రాజీవ్ కుమార్. సో దీంతో జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన 3 వీడియోస్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.